హాయ్ హలో నమస్తే మిత్రులారా, నేను మీ రవి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ భూమి మీద రాజ్యాలు వచ్చాయి, పోయాయి, కానీ ధర్మంతో నిలిచిన రాజ్యం చరిత్ర అయింది. విజయపురం అనే మహారాజ్యానికి రాజు వీరేంద్రవర్మ. అతను నమ్మిన ఒక సత్యం సింహాసనం శక్తినిస్తుంది, కానీ ధర్మమే రాజ్యాన్ని నిలబెడుతుంది. రాజ్యం అంటే సింహాసనం కాదు, ప్రజల నమ్మకం. ఆ రాజ్యం చుట్టూ కోటలు, వేలాది సైన్యం మరియు ప్రజల నమ్మకంతో పాలించిన రాజు వీరేంద్రవర్మ. ఆ రాజుకు ఒక కుమారుడు. అతని పేరు ఆదిత్యవర్మ. కత్తి పట్టడంలో అతను వీరుడు, కానీ అతనికి అసలైన బలం ప్రజల మీదున్న కరుణ. ఒకరోజు ఆదిత్యవర్మ మారువేషంలో రాజ్యమంతా తిరిగాడు. ఒక చేదు నిజాన్ని చూశాడు. పన్నుల భారంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సైనికుల అణచివేత భయంతో వణికిపోతున్నారు ప్రజలు. విజయపురం రాజ్యానికి ఆనుకొని మాయాపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు భూపతి రాజు. అతని ఒక్కగానొక్క గారాల పట్టి యుద్ధుల కూతురు మాయావతి. మాయావతి చాలా తెలివైనది, చాలా చురుకైనది, అపురూపమైన అందాల సుందరి ఈ మాయావతి. మాయావతి యుద్ధ విద్యలన్నీ పూర్తి చేసి తన తండ్రికి తోడుగా ఉండేది. వీరేంద్రవర్మ, భూపతిరాజు ఇద్దరు మంచి స్నేహితులు. ఆ స్నేహంతో మాయావతిని మొదటి చూపులోనే ఇష్టపడిన ఆదిత్యవర్మకు మాయావతినిచ్చి పెళ్లి చేశాడు భూపతిరాజు. అలా వారి జీవితం ఆనందంగా గడుస్తుండేది. అదే సమయంలో విజయపురం రాజ్యంలోని కోటలో ఒక ఆట మొదలైంది. ఆ రాజ్యానికి మంత్రి మహేంద్రుడు. రాజుకు ఎంతో నమ్మిన బంటుగా ఉంటూ లోపల విపరీతమైన సింహాసన కాంక్ష ఉండేది. ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనే ఆలోచనలో ఉండేవాడు. ఈ విషయం గమనించని రాజు కోట రహస్యాలు, అంతరంగిక విషయాలు మొత్తం మహేంద్రతో చర్చించేవాడు. కోసం వేచి చూసిన మహేంద్రుడు విజయపురం రాజ్యానికి ఉన్న శత్రు రాజ్యాలతో చేతులు కలిపి రాజును ఓడించి రాజ్యాన్ని దక్కించుకోవాలని పథకం వేశాడు. అదను కోసం వేచి చూస్తున్న శత్రు రాజ్యాలు ఉకుమ్మడిగా విజయపురంపై దాడులకు ఉత్తరం వైపు నుంచి రాజు వీరేంద్రవర్మ పోరాడుతుంటే, తూర్పు భాగం నుంచి ఆదిత్యవర్మ అరవీర భయంకరంగా పోరాడుతూ శత్రువులను మట్టి కరిపిస్తున్నాడు. ఇది చూసిన శత్రు సైన్యం యుద్ధభూమి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఇంకొక వైపు యుద్ధం చేస్తున్న వీరేంద్రవర్మను దొంగచాటుగా పొడిచాడు మహేంద్ర. దీంతో యుద్ధభూమిలో పడిపోయాడు మహారాజు గారు. అయ్యో అయ్యో, రాజుగారికి గాయమైంది అంటూ నటించడం మొదలుపెట్టాడు మహేంద్ర. వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఆదిత్యవర్మ మహారాజు దగ్గరికి పరుగున వెళ్ళాడు. గాయపడిన తన తండ్రిని తీసుకుని శిబిరాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించాడు ఆదిత్యవర్మ. కానీ తన తండ్రి నాన్న వద్దు, ఆగు, ముందు ప్రజలను కాపాడు, ప్రజలే మనకు ముఖ్యం అంటూ ప్రాణాలు వదిలాడు. ఆదిత్యవర్మ శోక సముద్రంలో మునిగిపోయాడు. ఈ సమయంలో మహేంద్రుడు యువరాజు వల్లే మహారాజు చనిపోయారని కోటలో అందరినీ నమ్మించాడు. ఆదిత్యవర్మను దోషిగా తేల్చి మరణశిక్ష విధించాడు మహేంద్ర. ప్రమాదాన్ని గమనించిన ఆదిత్యవర్మ తన భార్య మాయావతిని తీసుకొని కోట నుంచి పారిపోయాడు. ఎలాగైనా ఈ కోట దాటి బయటపడాలి. ఈ రోజు బతికితేనే
రేపు పోరాడగలం. రాజ్యం నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఆదిత్యవర్మ అడవిలో ఒక దగ్గర తలదాచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తన తండ్రి చావుకు కారణం మహేంద్రవర్మని తెలుసుకున్నాడు. ఈ రాజ్యం కోసం ఎందరో అమరవీరులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు నేను పారిపోను, పోరాడతాను. ఈ సింహాసనం కోసం పోరాటం కాదు, ఇది ప్రజల కోసం చేసే యుద్ధం. రాజ్యంలోని గ్రామాలను ఏకం చేశాడు. రహస్యంగా గ్రామంలోని యువతకు యుద్ధ శిక్షణ ఇచ్చాడు. వారిని యుద్ధానికి సిద్ధం చేశాడు. వీరేంద్ర రాజ్యంలో పాత సైనికులందరూ ఆదిత్యవర్మతో చేరారు. ఇది సింహాసనం కోసం యుద్ధం కాదు, మన ఆత్మ గౌరవం కోసం. అలాగే మాయాపురం రాజ్యపు సైనికులు కూడా వీరికి తోడుగా కలిశారు. అందరూ కలిసి మహేంద్ర సైన్యంపై దాడికి దిగారు. హరవీర భయంకరంగా యుద్ధం జరుగుతుంది. కోటలో ఉన్న మహేంద్రకు తెలుసు, ఆదిత్యవర్మ యుద్ధభూమిలో ఉంటే శత్రువులు ఎంతమంది ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం ఆదిత్య వైపే ఉంటుందని. కానీ పారిపోవడానికి దారులన్నీ మూసుకుపోయాయి. చూస్తుండగానే ఆదిత్యవర్మ కోటలోకి దూసుకొచ్చి మహేంద్ర ఉన్న చోటికి వచ్చి, మహేంద్ర ఇక నీ ఆటలు సాగవు అంటూ మహేంద్రపై దాడికి దిగాడు. ఏం చేయాలో తెలియని మహేంద్ర ప్రాణాలను కాపాడుకోవడానికి చాలాసేపు ఆదిత్యవర్మతో యుద్ధం చేశాడు. కానీ ఆదిత్య ముందు నిలవలేకపోయాడు. భయంతో కట్టిన రాజ్యం చరిత్రలో నిలవదు అంటూ ఒక్క పోటు పొడిచాడు ఆదిత్యవర్మ. దీనితో మహేంద్రుడు తల్లడిల్తూ చనిపోయాడు. రాజ్యం మళ్ళీ ఆదిత్యవర్మ చేతుల్లోకి వచ్చింది. ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. కోటలోకి ప్రజలందరూ వచ్చి కిరీటం ఆదిత్యవర్మ చేతిలో పెట్టారు. కానీ ఆదిత్యవర్మ దాన్ని భూమిపై ఉంచి, ఈ రాజ్యం నాది కాదు, మనది, మనందరిది అంటూ ఆ కిరీటాన్ని తన తండ్రికి గుర్తుగా ఉంచమని చెప్పాడు. సూర్యుడు ఉదయించాడు. విజయపురంలో కొత్త యుగం మొదలైంది. ఎందుకంటే ఆ రోజు ఒక రోజు కాదు, ఒక ధర్మం సింహాసనంపై కూర్చున్న రోజు.